విష్ణు సహస్రనామ ప్రదాత భీష్మాచార్యుడు. ఆర్తా విషన్నాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు. దుఃఖపీడితులు, విచారగ్రస్తులు, సమస్తాన్నే కోల్పోయిన వారు, భయపడేవారు, ఘోరమైన వ్యాధులతో పీడింపబడేవారు నారాయణ అనే శబ్దాన్ని ఉచ్చరించిన మాత్రం చేతనే వారి దుఃఖాలు తొలగిపోయి సుఖవంతులు అవుతారు. కేవలం ఒక్క నామంలోనే ఇంత మహత్తు ఉంటే ఇంతటి మహత్తు ఉంటే జనుడు భక్త పరవశులై నోరారా అనేక నామాలతో ఆ విశ్వాత్మని స్తుతిస్తే పరమపదం సిద్ధించదా? ఆ భాగ్యాన్ని మనకు కలిగించిన మహానుభావుడు భీష్మ పితామహుడు. ఒకటా రెండా సహస్రనామాలతో వాసుదేవుని స్తుతించి ధన్యుడైన భీష్ముడు ధర్మపరంగా భారతీయులందరికీ పితామహుడే. ఆనువంశికంగా సంక్రమించే సంప్రదాయాలు, గుణాలు వ్యక్తులకు సహజంగానే అలవడతాయి. ప్రారబ్ధవశాత్తు ఎవరికైనా తండ్రి తాతల సద్గుణాలు అలవడకపోతే వారిని స్మరించి అలవర్చుకోవాలి. అటువంటి సద్గుణాలలో భగవద్భక్తి ప్రధానమైంది. భీష్ముడు కౌరవ పాండవులకే కాదు, భరత జాతికి పితామహుడు కాబట్టి ఆ యోగి పుంగవుని భక్తిని అలవర్చుకునే ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. ప్రత్యక్షంగా వాసుదేవుని చూస్తూ ఆయనను స్తుతిస్తూ పరమపద ప్రాప్తిని పొందినవాడు భీష్ముడు. భీష్ముడు మహావీరుడు. తన బాహుబలాన్నే దృఢమైన దుర్గంగా నిలిపి కురు సామ్రాజ్యాన్ని కాపాడిన కర్మవీరుడు. తండ్రి కోసం భీష్మ ప్రతిజ్ఞను చేసి దేవవ్రతుడు భీష్ముడిగా ప్రఖ్యాతమయ్యాడు. ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే జీవించాడు. అతని త్యాగానికి అబ్బురపడిన తండ్రి శంతనుడు భీష్ముడికి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు. భీష్ముడు ఎంతటి వీరుడో అంతటి భగవద్భక్తి పరాయణుడు. కృష్ణార్జునులు నరనారాయణులని ఆయనకు తెలుసు. ధర్మం పాండవుల పక్షాన ఉన్నది కాబట్టి అంతిమ విజయం వారిదేనని తెలుసు. హస్తినాపుర సామ్రాజ్య రక్షణ తన కర్తవ్యంగా భావించాడే కానీ ఏనాడు సింహాసనాన్ని అధిష్ఠించాలని కోరుకోలేదు. వివాహం చేసుకోనని, సింహాసనం అక్కర్లేదని ముందే భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కదా. అన్నదమ్ముల మధ్య పోరు తగదని దుర్యోధనుడికి, ధృతరాష్ట్రునికి బోధించాడు. అయినా పుత్రప్రేమ, ధృతరాష్ట్రునికి అహంకారం దుర్యోధనునికి అడ్డుపడ్డాయి. భీష్ముని హితోపదేశం చెవికెక్కలేదు. 10 రోజులు కురుక్షేత్రంలో వీర విహారం చేసి స్వచ్ఛంద మరణం అనే వరాన్ని వినియోగించుకొని చివరకు అంపశయ్యపై ఒరిగిపోయాడు. 88 రోజులు అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి ప్రాణత్యాగం చేశాడు. మాఘ శుద్ధ సప్తమి నాడు మాఘ శుద్ధ ఏకాదశి వరకు ఉన్న 5 రోజులను భీష్మ పంచకం అంటారు. భీష్ముడు మరణించిన అష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధం తర్పణం చేయాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. భీష్మ పంచకంలోని చివరి రోజున భీష్మ ఏకాదశిగా వ్యవహరిస్తారు. తిథులలో ఏకాదశికి ప్రత్యేకత ఉంది. ఈనాడు మరణించిన వారు ఉత్తమ గతులను పొందుతారని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అంబరీషుడు, రుక్మాంగదుడు మొదలైన వారి చరిత్రలు ఏకాదశి మహాత్యాన్ని తెలుపుతున్నాయి. మహావీరుడు, మహాభక్తుడు అయిన భీష్ముడు శరతల్పంపై ఉన్నప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునితో సోదరులతో కలిసి యుద్ధరంగానికి వెళ్ళాడు. గాంగేయుని దర్శించడానికి అనేక మంది రాజర్షులు, దేవర్షులు కూడా వెళ్ళారు. యుద్ధం వలన జరిగిన హింసకు, బంధువుల మరణానికి బాధపడుతున్న ధర్మజుని ఓదార్చాడు భీష్ముడు. సర్వేశ్వరుడు యదుకులంలో జన్మించి తన మాయచేత ముల్లోకాలను మోహింపజేస్తున్నాడని, రైతు సంకల్పం వలన జరిగిన దానికి చింతించవద్దని చెప్పాడు. యోగి అయినవాడు దేవదేవుని చింతిస్తూ, ధ్యానిస్తూ, స్తుతిస్తూ మోక్షాన్ని పొందుతాడని, తన పూర్వజ పుణ్యం వలన పరమాత్మ తన చివరి దశలో తన దగ్గరకు స్వయంగా వచ్చాడని సంతోషంతో పొంగిపోయాడు. ధర్మరాజుకు అనేక విధాలైన ధార్మిక విషయాలను వివరించాడు. చివరకు మౌనం వహించి మనసును ఏకాగ్రం చేసుకొని తన దృష్టిని గోపాలదేవుని ముఖమండలం పైన కేంద్రీకరించాడు. ఆ స్వామిని సహస్రనామాలతో స్తుతించాడు. ఆ స్తుతి తరతరాలుగా భారతీయులను తరింపజేస్తున్నది. నవవిధ భక్తి మార్గాలు భీష్ముల్లో మనకు దర్శనమిస్తాయి. పండితులు మహాభారతానికి వేదాలతో సమానమైన స్థానాన్ని పంచమ వేదంగా పరిగణిస్తారు. అందుకు ప్రధానమైన కారణం ఆ ఇతిహాసంలో భగవద్గీత, విష్ణు సహస్రనామాలు ఉండటం. భీష్మ పర్వంలోని భగవద్గీత, అనుశాసనిక పర్వంలోని విష్ణు సహస్రనామం ఈ రెండు మానవుని లౌకిక జీవితంలో ఉన్నతంగా తీర్చి ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహింపజేస్తాయి. గీత భగవంతుని విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. సహస్రనామం ఆ విశ్వరూపుని గుణగణాలను వెల్లడిస్తుంది. ఆదిశంకరుల భజగోవింద స్తోత్రంలోని గేయం గీత నామ సహస్రం అనే వాక్యం ఈ రెండింటికి ఉన్న సమన్వయాన్ని తెలియజేస్తున్నది. జై శ్రీమన్నారాయణ.